హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చల్లగా వాటర్ మిలన్తో 3 రకాల జ్యూసుల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వేసవిలో ఎక్కువగా పుచ్చకాయని తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈసారి పుచ్చకాయని తెచ్చుకున్నప్పుడు ఇలా 3 రకాల జ్యూసుల్ని ట్రై చేసి చూడండి. ఇలా వాటర్ మిలన్తో చేసిన డ్రింక్స్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తాగుతారు. అలాగే చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చల్లగా వాటర్ మిలన్తో 3 రకాల జ్యూసుల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజల్ని తీసుకోవాలి. అలాగే నీళ్ళని వేసుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు నానేలోగా మరొక పక్కన 3 రకాల జ్యూసుల్ని చేయడానికి ఇక్కడ నేను సగంలో ఆ సగం వరకు వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ డ్రింక్ చేయడం కోసం ఈ సగంలో సగం వరకు కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కల్ని తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా పుచ్చకాయ ముక్కలు పెద్దగా ఉంటే కనుక ఇలా ఒక గరిటె తీసుకుని నొక్కుతూ ఉంటే పెద్దగా ఉన్న ముక్కలన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ అవుతాయి. ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పుచ్చకాయ స్వీట్ అనేది తక్కువగా ఉంటే కనుక పంచదారని ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఇక్కడ మనం పాలనేది ముందే కాచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈ జ్యూస్ని అప్పటికప్పుడు చేసుకుని తాగడానికి ఉంటుంది. ఇలా పాలని వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఈ జ్యూస్ని మనం ముందే చేసుకుని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత తాగామంటే ఈ జ్యూస్ టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కనుక మనం పాలను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు ఈ జ్యూస్ని ఈజీగా చేసుకుని చల్లగా తాగేయచ్చు. ఇలా మొత్తం కలిపామంటే మిల్క్ వాటర్ మిలన్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 2 జ్యూసుల్ని చేసేలోగా ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా 2 జ్యూసులు చేయడం కోసం పుచ్చకాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు పుచ్చకాయ ముక్కల్ని అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పుచ్చకాయ స్వీట్నెస్ చూసుకుని తక్కువగా ఉంటే కనుక ఇంకొంచెం పంచదారని ఎక్కువగా వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయని ముందే రసం తీసుకుని లోపల గింజలు లేకుండా నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గిన్నెలో స్టెయినర్ వేసుకుని ఈ జ్యూస్ని వడకట్టి తీసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల మనం ఈ జ్యూస్ తాగేటప్పుడు వాటర్లా ఉండి ముక్కలు అనేవి అడ్డు రాకుండా ఉంటుంది. ఇలా మనం తీసుకున్న జ్యూస్ని 2 రకాల జ్యూసుల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ జ్యూస్ చేయడం కోసం ఒక గ్లాస్ తీసుకుని 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే మనం చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని గ్లాస్ నిండా వేసుకోవాలి. అంతే, మనకి సింపుల్ అండ్ హెల్తీగా వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో ఈ జ్యూస్ని సింపుల్గా చేసుకుని తాగేయచ్చు. అలాగే మనం సెకండ్ జ్యూస్ చేయడం కోసం ఒక గ్లాస్ తీసుకుని 4-5 వరకు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని మనం ముందుగా చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని గ్లాస్ నిండా వేసుకోవాలి. అలాగే పైన పుదీనా ఆకుతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి సింపుల్ అండ్ టేస్టీగా వాటర్ మిలన్తో సెకండ్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ మనకి లైట్గా స్పైసీగా స్వీట్నెస్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఈ జ్యూస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసుకుని తాగేయచ్చు. అలాగే థర్డ్ జ్యూస్ చేయడం కోసం మరో గ్లాస్ తీసుకుని మనం ముందుగా ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకున్న మిల్క్ వాటర్ మిలన్ షర్బత్ని తీసుకుని గ్లాస్ నిండా వేసుకోవాలి. ఇక్కడ మనం ఈ జ్యూస్ని అచ్చం బయట తిన్నట్టుగా రావాలంటే ఈ జ్యూస్ పైన ఐస్ క్రీమ్ని వేసుకు తిన్నామంటే అచ్చం బయట తిన్నట్టుగా అదే టేస్ట్లో వస్తుంది. ఇక్కడ నేను ఐస్ క్రీమ్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ని అలాగే టూటీ ఫ్రూటీని వేసి గార్నిష్ చేశాను. అదే మీ ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే కనుక
ఐస్ క్రీమ్తో ట్రై చేసి చూడండి. అంతే సింపుల్ అండ్ టేస్టీగా వాటర్ మిలన్తో 3 రకాల జ్యూసులు అయితే రెడీ అయిపోయాయి. ఈ సమ్మర్లో ఎక్కువగా వాటర్ మిలన్ తెచ్చుకుంటూ ఉంటారు కదా, అలా తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ఇలా 3 రకాల జ్యూసుల్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.